సో చూసే ఉంటారు కదిరి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు. సో అసలు అలాంటి అంత చీప్ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు ఆయన? మీరు గమనించుకున్నట్లయితే సార్, ముందుగా అందరికీ నమస్కారం. అయితే మీరు గమనించుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు: జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ. మరి బీజేపీ వాళ్ళు ఇంతవరకు అయితే వాళ్ళు కొద్దిగా కంట్రోల్డ్ గానే ఉన్నారు. మరి ఈ 2 పార్టీలు అయినటువంటి జనసేన పార్టీ మనం చూసినట్లయితే అడ్డగాడిద సుభాష్ని, వీర మహిళ, అలాగే ఓషి డీకే పట్టాభి టీడీపీ, అలాగే మొన్న యాక్టర్ పెమ్మసాని గారు, అంటే ఆయన మరి యాక్టర్ లాగే ప్రవర్తించారు, డాక్టర్ కానీ యాక్టర్ గా మాట్లాడారు కాబట్టి యాక్టర్ పెమ్మసాని గారు, ఆయన టీడీపీ. మరి ఈ రోజు టీడీపీ నాయకుడు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఈయన మాటలు అంటే వీళ్ళందరూ ఎలా ఉందంటే చూస్తుంటే ఒకరికొకరు పోటీ పడి, అరే నన్ను గుర్తించండి రా, నన్ను గుర్తించండి అని చెప్పేసి పార్టీలు ఏదో హైప్కి వెళ్ళాలనో, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఉన్నత పదవులు ఇంకా ఇంకా రావాలనో, లేదంటే వాళ్ళ నాయకుడు, గౌరవ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలనో వీళ్ళు పోటీలు పడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చేసే వ్యాఖ్యలు చూస్తా ఉంటే నిజంగా ప్రజలు చాలా సిగ్గుపడతా ఉన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండి అసలు ఆ విధంగా మాట్లాడడం అంటే, చంద్రబాబు నాయుడు గారు అదే లాజిక్ తో మాట్లాడితే గనక ఆయన మాట్లాడిన మాటలు అందరూ విన్నారు కదా. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఎయిడ్స్ వస్తుందని చెప్పేసి అంత అవహేళనగా, అంత చండాలంగా, అంత నిసిగ్గుగా మాట్లాడాడంటే, అదే లాజిక్ తిరిగి మేమంటే, మరి మీ టీడీపీ వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఏమొస్తుంది? కుష్టి వ్యాధి వస్తుందా? చర్మరోగాలు వస్తాయా అని మేము కూడా అడగచ్చు, కానీ మేము అడగం. ఎందుకంటే మాకు సంస్కారం అనేది ఉంది కాబట్టి మేము ఇలాంటి వ్యాఖ్యలు చేయం. ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చుకోండి అని చెప్పడానికి, ప్రజలకి మంచి సుపరిపాలన అందించాలని చెప్పేసి మీకు అధికారంలో కట్టబెడితే, ఈరోజు ఇష్టానుసారంగా ఇదే అధికారంగా భావించి, ఇదే బాధ్యతగా భావించినటువంటి మీరు ఈరోజు ఒకరికొకరు పోటీ పడే స్థాయిలోకి వస్తా అంటే, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది, ప్రజలందరూ కూడా ఆయన గుర్తిస్తారు. ఇప్పుడు దాకా ఎక్కడో ఉన్నట్టు వ్యక్తి ఇప్పుడు కదరి ప్రాంతానికే తెలిసేమో బహుశా. మరి నాకు తెలిసి ఆయన, నేను ఎప్పుడు కూడా ఆయన గురించి వినడంగానే లేదు. కాకపోతే గతంలో ఆయన గురించి కొన్ని ప్రస్తావనలు కూడా వచ్చేలేండి. అది ఇంకో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఒక అడుగు ముందుకేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని చెప్పేసి వీళ్ళందరేమో మరి కూటమి నాయకులందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నట్టున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాది 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 అని. మొన్నటిదాకా చూస్తే జనసేన ఆవిడ అడ్డగాడిద సుభాషిణి గారు ఆవిడ ఫేమస్ అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని, పార్టీ శ్రేణుల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తే వీళ్ళు అనుకోకుండా ఉన్నత స్థాయిలు అంటే ఉన్నతంగా వీళ్ళకి పాపులారిటీ పెరిగిద్దని చెప్పేసి ఊహించుకొని ఏమైనా చేస్తున్నారేమో తెలియదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే ప్రజలు కాదు కదా, మా పార్టీ శ్రేణులు కూడా సహించేది లేదు. ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని పదే పదే మేము కూడా హెచ్చరిస్తూనే వచ్చాం. అయినా సరే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లే. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు చట్టానికి భయపడట్లేదు, దేనికి లేదు, మీరు ప్రజలు గమనిస్తున్నారు. మీకు రాజకీయ సమాధి చేయడానికి అతి తొందరలో ఉందనేది ఒకసారి వీళ్ళు గమనించాలి. మరి ఈయన ఎవరైతే ఉన్నారో ఈ వెంకట ప్రసాద్ అనే ఒక పులిరాజా, మరి ఆయన కదరి నియోజకవర్గానికి వెళ్తే మటుకి చాలా మంది ఆయన మీద అంటే భూ కబ్జాదారుడిగా పేరు పొందినటువంటి వ్యక్తిన. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో చేసే అరాచకాలు అంతా ఎంత కాదు. పేదల దగ్గర నుంచి భూములు లాక్కోవడాలు, పొలాలు లాక్కోవడాలు, ఇళ్ల స్థలాలు లాక్కోవడాలు, కబ్జా చేయడం, అదేమన్నా అడిగితే ప్రశ్నిస్తే ఆ ప్రజలపైన దాడులు చేయడాలు ఎంత దారుణంగా. ఒక ఉదాహరణ కూడా ఉంది, గతంలో అంతకుముందు ఆయన గురించి వచ్చింది ప్రస్తావన. కాజా అనే ఒక పెద్ద ఆయన చిన్న వ్యాపార, నిరుపేద కుటుంబం, చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఆయన బొరుగులు అమ్ముకునే వ్యక్తి. ఆ కుటుంబంలో ఆయన సంపాదించుకున్నటువంటి 4.5 ఎకరాని పొలం భూమిని ఆయన చనిపోయిన తర్వాత 5గురు సంతానం అయితే ఆడపిల్లలకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో దాన్ని మిగిలినటువంటి 3 ఎకరాలు అంటే 1.5 ఎకరా వాళ్ళు స్వార్జితంగా అమ్మేసుకున్నారు. మిగిలినటువంటి 3 ఎకరాలు అమ్మాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు ఈయన గారు పులిరాజా గారికి తెలిసి వెంటనే వెళ్ళి బేరం కుదుర్చుకొని వాళ్ళకి అంకడానికి 80,000 అని చెప్పేసి మాట్లాడుకొని చేసుకొని ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చేసి 20 కోట్ల ఆస్తి, దాని విలువ ఇప్పుడు 20 కోట్ల ఆస్తిని ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని మోసం చేసి, దగా చేసి, ఆడపిల్లలని కూడా కనికరం లేకుండా పేదల దగ్గర నుంచి
లాక్కున్న ఘన చరిత్ర కలిగినటువంటి పులిరాజా ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ప్రతి ఒక్కళ్ళని కూడా, అంటే చూస్తున్నాం మనం వరుసగా ఎలాంటి వాళ్ళు మరి మంత్రులుగా కొనసాగేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా కొనసాగేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ రోజు ఒక్కొక్కళ్ళ చరిత్ర ఏ విధంగా బయటకు వస్తుంది, ఒక్కొక్కళ్ళ ప్రత్యేకత ఏంటి అనేది మనం అందరం కూడా రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం ఎక్కడో చోట. అటువంటి అయితే గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులకి ఈ రోజు టికెట్లు ఇచ్చి వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టి మీరు పరిపాలించండి అయ్యా అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ఈ సందర్భంగా అభినందించాలి. ఎందుకని ఇంత దారుణమైనటువంటి నాయకులు ఈ రోజు పైశాచికంగా ప్రజల్ని అవస్థలు పెడుతున్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు అధికారం ఇచ్చారు చూసారా. మరి ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలు గమనించాలి. ఈ రోజు నోరు ఉంది కదా అని ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మాట్లాడితే ప్రజలు నిజంగా ఎదురు చూస్తున్నారు. బయటికి వెళ్ళి ఒకసారి ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. ఈ రోజు టీవీల ముందు లేదా సభల్లోన మైకుల ముందు మాట్లాడడం కాదు, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే మీ వ్యతిరేకత ఏ విధంగా ఉందనేది కూడా మీకు తెలుస్తుంది. అంతే తప్ప నోరు అన్ని ఉంది కదా, అధికారం ఉంది కదా అనే అధికార మతంతో ఇష్టం వచ్చినట్టు మేము పేటరైపోతాం, రెచ్చిపోతాం అని అంటే అందరూ చూస్తూ ఊరుకోరు. టైం వచ్చినప్పుడు దీనికి పదింతలుగా తీసుకునే అవకాశం మాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం. దీనికి ప్రజలే మీకు రాజకీయ సమాధి. ఇంకోటి ఏంటంటే సార్, ఈరోజు వాళ్ళకే ఒక భయాందోళనలో బతుకుతా ఉన్నారు ఈ టీడీపీ నాయకులు, సోకాళ్ళు ఎవరైతే కూటమి నాయకులందరూ కూడా. ఎందుకంటే ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు కదా, మన అందరం ఐకమత్యంగా ఉంటేనే మనం ఇంకా 15 సంవత్సరాలు జర్నీ చేస్తాము. అనైక్యమత్యం అంట, మరి అదేం వర్డ్ నాకు అర్థం కావట్లేదు. అనైక్యమత్యం అంటే కొంచెం ఇంగ్లీషు కొంచెం తెలుగు ఏమో మనకు తెలియదు, ఆయన అన్ని పుస్తకాలు చదువుతారు అంటారు కదా. మరి అనైక్యమత్యంగా ఉంటే మనం ఇబ్బంది పడతాము, కాబట్టి అందరం కూడా మంచి మంచి ఇదిగా ఉండాలి అని చెప్పేసి ఏదో వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళందరికీ ఒక విధమైనటువంటి భయంతో రోజు ఏం మాట్లాడుతున్నామా ఏంటా అనేది కూడా విచక్షణ కూడా కోల్పోతా ఉన్నారు. గతంలో చాలా మంది అంటా ఉండేవారు లండన్ మందులు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వాడట్లేదేమో ఏదో చాలా మంది వ్యక్తిగతంగా చాలా విమర్శలు చేశారు జగన్ గారిని. మరి ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా వెళ్ళి శుభ్రంగా సింగపూర్ వెళ్తారో, మలేషియా వెళ్తారో, ఇంకెక్కడికన్నా వెళ్తారో, అందరు కూడా మరి మతి భ్రమించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు కదా. మీరు కూడా మందులు తెచ్చుకొని శుభ్రంగా అందరు కూర్చొని వాటాలు వేసుకుని వాడండి. లేదంటే ఈ విధంగా మాట్లాడితే బహుశా ప్రజలు కూడా పిచ్చోళ్ళేమో అనుకుంటారు, వీళ్ళు అధికారులు కాదు పిచ్చోళ్ళేమో అనుకొని ప్రజలు కూడా తరిమి కట్టే రోజులు వస్తాయి. అది అయితే జస్ట్ రప్పరప్ప అంటేనో లేకపోతే కోడిని కోస్తేనో కేసులు పెట్టేశారు కదా. మరి ఇలాంటి వ్యాఖ్యలు అంటే వ్యక్తిగతంగా హననం చేసే స్థాయిలో వ్యాఖ్యలు ఉంటే మరి వీటిపైన మన హోంశాఖ ఏం చర్యలు తీసుకోరంట? అయ్యో రామ, మీరు మళ్ళీ హోంశాఖ అనేది కూడా ఉందని ప్రతిసారి గుర్తు చేస్తారేంటండి? హోంశాఖ అనేది అసలు ఎక్కడన్నా ఉందా? హోంశాఖ ఈరోజు హోం కి పరిచయం అంటే పరిమితం అవుతున్నారా, లేదంటే ఆవిడ ఇచ్చినటువంటి వంగల్పూడి అనిత గారు ఆవిడ ఈరోజు మరి హోంశాఖ మినిస్టర్ గా కొనసాగుతూ ఉంటే, మరి పోలీస్ వ్యవస్థ ఉద్ధరిస్తున్నాము, కెమెరాలు పెడుతున్నాము, గతంలో తక్కువ ఉన్నాయి ఇప్పుడు 1,00,000 కెమెరాలు పెట్టాము, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదంట. కెమెరాలు పెట్టి ఏం సాధించారు ఆవిడ? ఏమన్నా క్రైమ్ రేట్ ఏమైనా తగ్గించారా? లేదంటే పోలీస్ వ్యవస్థకి మొన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తింపు ఇచ్చారు కదా 36వ ర్యాంకు, ఆ 36వ ర్యాంక్ కాకుండా మనకి ఏదైనా 2, 3 స్థానాలు తీసుకొచ్చారా? ఏం చేశారు ఈవిడే? ఏం చేస్తున్నారు? గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆవిడే, దేవాదాయ శాఖ. కాబట్టి ప్రజలు మరి హోంశాఖ ఏమిటంటే సమర్థించుకుంటా వాళ్ళ గౌరవ నాయకుడిని ప్రతిసారి పొగుడుతా, మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని చెప్పుకుంటా గత ప్రభుత్వాన్ని అవహేళన చేస్తా, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ అంతా ఏంటంటే ఈ సోకాల్ నాయకులందరికీ కూడా ఈ మినిస్టర్స్ కి ఎమ్మెల్యేలకి ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడండి, వ్యక్తిగత దూషణలు చేయండి, క్యాస్ట్ ఫీలింగ్స్ తీసుకురండి, మత కొల్లాలు సృష్టించండి, లేదంటే ఎగతాళి చేయండి, వ్యంగ్యంగా మాట్లాడండి, రెచ్చగొట్టి మాట్లాడండి. మీరు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి ఏదన్నా మాట్లాడితే వాళ్ళని మనం అరెస్ట్ చేద్దాం, వాళ్ళ పైన రిమాండ్లు పెడదాం, కేసులు పెడదాం, వాళ్ళని హింసిద్దాం, ప్రజల్లో ఒక నెగిటివిటీ తీసుకొద్దాం, మీరు రెచ్చగొట్టండి అని చంద్రబాబు నాయుడు గారే దగ్గర నుండి డైరెక్షన్స్ ఇస్తున్నారేమో. మరి చూస్తున్నాం కదా వీళ్ళ వ్యవహార శైలి అంతా కూడా ఏ విధంగా ఉంటుంది. హోంశాఖ సార్ మీరు ఒకటి గమనించాలి, గతంలో హంతకులకి నేరస్తులకి పేరోలు ఇచ్చినటువంటి ఘనత వంగల్పూడి ఎంత జరు. ఒక నేరస్తుడు బయటికి వస్తే ప్రమాదం అని చెప్పి హెచ్చరించిన ఆమె స్వార్జితం కోసం, ఆమె లాభార్జన కోసం డబ్బులకి కకృతిపడి మరి అటువంటి నేరస్తులకి కొమ్ము కాసే పార్టీ టీడీపీ పార్టీ అని అందరికీ తెలుసు. మరి ఇంకోసారి ప్రూవ్ చేశారు ఏంటంటే హోంశాఖ గారు అనిత గారు పేరోలు ఇచ్చి చక్కగా అలాంటి వాళ్ళకి మద్దతు పలుకుతా, పైనేమో పై మాటలు మాట్లాడతా,
మరి ఆవిడ చూసుకుంటే గనక సింగింగ్ చేస్తారు, డాన్సులు చేస్తారు, బజ్జీలు వేస్తారు, శుభ్రంగా మళ్ళీ స్పోర్ట్స్ లో మంచి స్పోర్టివ్ పర్సన్, ఇన్ని ఉన్నాయి. మళ్ళీ ఒక పక్కన క్రిస్టియన్ అని చెప్తారు, వెళ్ళిపోయి హిందూ ధర్మం అని చెప్పేసి మరి పొద్దున్న లెగిస్తే 3 బొట్లు అక్షంతలు వేసుకొని ప్రతి గుళ్ళల్లో ప్రతి కళ్యాణాలకు కానీ ప్రతి దానికి సన్మానాలకు కానీ ముందుంటారు. మరి అది ఏం చట్టమో లేదంటే వాళ్ళు మరి ఏంటో అనేది ఎవరికి ప్రజలే గమనించుకోవాలి. ఈ రోజు డిక్లరేషన్ ఇవ్వకుండా మరి ఆవిడే ప్రచారం చేసుకున్నారు, నేను అన్య మతస్థురాలని, నేను క్రైస్తవురాలని అని చెప్పేసి చెప్పుకున్నారు. మరి ఈ రోజు ఏ హక్కుతో వెళ్ళేసి మరి గుళ్ళు గోపురాలు తిరుగుదా, హోంశాఖను పక్కన పడేసి దేవాదాయ శాఖ మంత్రిగా గుళ్ళల్లో ఏదన్నా పండగలు వస్తుంటే వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నా అన్నిటికీ ఆవిడే ముందుంటున్నారు. అన్నిటికీ కలిపి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది 3 ముఖ్యమంత్రులు సార్. 3 ముఖ్యమంత్రులు వ్యవహరిస్తా ఉన్నారు ఈ రోజు. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే 2 డిప్యూటీ సీఎం, ఆయన ఒక సీఎంఏ. పవన్ కళ్యాణ్ గారు మరి నారా లోకేష్ గారు మంత్రి అయినప్పటికీ ఆయన కూడా ఒక సీఎంఏ. ఈ రోజు రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రులు, అలాగే మంత్రులు ఎంతమంది ఉన్నా 20 ఎంతమంది సార్ మనకి 26 మంది 25 మంది కేబినెట్ మంత్రులు. కానీ వాళ్ళు ఎవరు కూడా కొంతమంది కనపడరు. వేళల్లో కనిపించేది మంగళపూడి అనిత, అన్ని శాఖలకి మంత్రే ఆవిడ. హోంశాఖ మటుకి పక్కన పెట్టేస్తారు. రక్షణ భద్రత లేదు, ఆడవాళ్ళకి ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించేది లేదు, తీసుకొచ్చినటువంటి శక్తి యాప్ను ఉపయోగించి ఎంతమంది మహిళల్ని కాపాడారో దాని గురించి వివరించారు, నేరస్తులకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో దాని గురించి వివరించారు. మరి డ్రగ్స్ ని పాతాళానికి తొక్కుతాను, 100 రోజుల్లో సమాప్తం చేస్తాము, డ్రగ్స్ ని ఈగల్ టీం పెట్టాము మేము, చాలా చాలా అని గొప్పలు చెప్తా ఉంటారు. మరి పొద్దున్న లెగిస్తే ఎంతమంది డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటా ఉన్నారు. చివరికి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా ఎలా దొరికారు అనేది మనం చూసాం. కాకపోతే ఈ రోజు ప్రజలు ఏంటంటే, ఈ రోజు వాళ్ళు చెప్పేయన్నీ కూడా అవాస్తవాలు, అబద్ధాలు. మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మేము అది చేసాం, ఇది చేసాం అని అసెంబ్లీలో మైకుల ముందు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వాస్తవాల్లోకి వస్తే ఎక్కడ కూడా అమలు జరగట్లేదు అనేది ప్రజలు గుర్తించుకోవాలి. ఈ రోజు అతి అంటే 4-5 మంత్రులు మాత్రమే ఈ రోజు కనిపిస్తా ఉన్నారు అన్ని శాఖలను చేసుకుంటా. ఆవిడకి ఏం సంబంధం అండి అన్నిట్లోనూ? మనం చూసాం, మన మెత్తల స్టీల్ ప్లాంట్ లో కూడా ఆవిడే మాట్లాడుతా ఉన్నారు. ఆవిడకి ఏం సంబంధం అసలు? ఆవిడ హోంశాఖ చేస్తున్నారా, లేదంటే అన్ని శాఖలకి యాంకరింగ్ చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు ఆవిడ? కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఒక చట్టపరంగా, ఒక రాజ్యాంగబద్ధంగా ఈ రోజు పరిపాలన జరుగుతుంది అనడంలో ఏ మాత్రం కూడా అసలు వాస్తవాలు లేవు. అంత దారుణంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలు దిగజారిపోయి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా వాపోతా ఉన్నారు. ఈ రోజు మేము మాట్లాడడం కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి.